ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలువాడు ఇంటాడు అన్నమాచార్యుల వారు. అన్ని భూతములలో ఉండి సర్వేశ్వరుడై నిలబడగలిగినటువంటి పరమాత్మని కట్టి కొట్టేస్తానంది గొల్లపడచ్చు. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించాడు. అప్పుడు ఆ రోలు లాగడంలో తాడు ఒరుసుకుపోయి మచ్చలేని పరమాత్మ యొక్క నడుం మీద మచ్చబడింది. అదే పనిగా పంచకట్టుకుంటే పంచకట్టుకున్న చోట మచ్చబడదు, అలా తాడు కట్టేస్తే నీకు మచ్చ వచ్చింది. లోకంలో కొంతమందికి మచ్చ వస్తే అది వాళ్ళ కీర్తికి పరాకాష్ఠ. ఎందుకో తెలుసా? పరమశివుడికి తెల్లగా ఉంటాడు, సీతవపుహో అని పేరు. ఆయన కంఠానికి నల్లటి మచ్చ వచ్చింది అంటే ఆయన జీవితంలో మచ్చ ఉందంటారా? లోకాల కోసం గరళకంఠుడై శ్రీకంఠుడై హలాహలాన్ని తాగి తెల్లటి కంఠాన్ని నల్లగా మార్చుకున్నాడు. మహాత్ముల జీవితాలకి మచ్చ తెద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి మచ్చలా వచ్చింది కూడా వాళ్ళ కీర్తికి కారణం అవుతుంది తప్ప వాళ్ళకి కీర్తి మాయదు. శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడిగా వచ్చి తాడు వేసి అమ్మ కట్టడానికి ప్రయత్నిస్తే రోటి వరకు ఆయన ఆ చెట్ల వరకు రోటిని లాగితే ఒరుసుకుని తాడు నడువుకి మచ్చబడితే అయ్యయ్యో ఏమీ తెలియనటువంటి గొల్లపడుచు అమ్మగా నిలబడినందుకు ఇంత లొంగిపోయావా, దామోదరుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడయా అంతటి మహానుభావుడు ఒక గొల్లవాడిగా నటిస్తూ సభలో కూర్చున్నాడు. నీ బుర్ర నీకేం అర్థం అవుతుంది? ఏం మాట్లాడతావు ఆయన గురించి? భీష్ముడి గురించి మాట్లాడతావేంటి? ఆయన ఒక్కడే పట్టగలిగిన వాడు, ప్రాజ్ఞుడు. అందుకు చెప్పాడు కృష్ణుడిని పూజ చేయమని. నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ యాగంలో ఎవరు పూజింపబడాలి అన్న విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ కన్నా పూజార్హుడెవరు అని నిర్ణయం చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశాడు. రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిష్యంత చంద్రిక చేసి శీతాంశుడు ఆనందించునట్టు సకల జనులకు తనదైన సదమల ద్యుతి చేసి తన రంగ తేజంబు తనువు దాన చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడనాది నిధనుడు అబ్జనాభుడుండ అర్ఘ్యంబునకు ఇందు అర్హులు ఒరులు కలరే యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిప అదియ చూవే యజ్ఞఫలము అని ఆ కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా ఆవిష్కరణ చేస్తూ అటువంటి కృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చి సభాముఖంగా పూజ చేయి, అది ఏ నిజమునకు యజ్ఞమునకు ఫలితం. అటువంటి మహాత్ముని యొక్క రాక, అటువంటి మహాత్ముని సందర్శనం, మహాత్ముని సంస్పర్శనం, మహాత్ముని పూజించడం కన్నా ఇక ఫలితము వేరుగా ఉండదు. ఎంత గంభీరమైన మాట అన్నాడో చూడండి. నువ్వు చేసిన యజ్ఞమునకంతటికీ కూడా ఫలితమేమి అంటే ఒక మహాత్ముడు పూజ అందుకోవడానికి అంగీకరించి వేదిక మీదకు వచ్చి కూర్చుని అంగీకరించుటయే. ఇంతటి మహాత్ముడు సభలో ఉండడం, సాక్షాత్తు రాశీభూతమై ఆనంద ఘనమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పూజ అందుకోవడానికి సిద్ధపడి ఉండడం కన్నా నీ భాగ్య విశేషమే ఉంటుంది. అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆహ్వానం పలికి ఆయనకి పూజ చెయ్యవలసింది అన్నాడు. సభ అంతా అంగీకరించారు. కానీ అందులోంచి శిశుపాలుడు పైకి లేచాడు. లేచి అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయుడు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితును వార్ష్ణేయు పూజించి నీ అవివేకం బెరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. విమర్శ చేస్తూ ఒక ప్రశ్నని ప్రతిపాదించాడు శిశుపాలుడు. అవనీనాథులనేకులుండగా, ఈ సభలో ఎందరో రాజులు కూర్చునున్నారు. విశిష్టారాధ్యులార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురు ఉండగా అనేక మంది బ్రాహ్మణోత్తములున్నారు. ఎంతో సునిశిత ప్రజ్ఞాశాలురైనటువంటి విద్వాంసులున్నారు. అటువంటి సమయంలో ఈ భూమికంతటికీ పరిపాలకుడవైనటువంటి ఓ ధర్మరాజా, గాంగేయుడు దుర్వ్యవసాయంబున, ఈ గంగాసుతుడైనటువంటి భీష్ముడు దుష్టమైనటువంటి బుద్ధితో, సరి అయినటువంటి బుద్ధితో ఆలోచించకుండా ఇవాళ కృష్ణు కష్టచరితును, పరమ దుర్మార్గుడైనటువంటి కృష్ణుణ్ణి ఆరాధన చెయ్యమని నీకు చెప్తే
ఈ వృష్ణి వంశానికి చెందినటువంటి వాణ్ణి పూజించి నీ అవివేకాన్ని బయట పెట్టుకుందామని అనుకుంటున్నావు. దాశార్హుండు పూజార్హుడే. ఈయన దశార్హ సంతతికి చెందినవాడు కృష్ణుడు. ఈ దశార్హ సంతతికి చెందినటువంటి కృష్ణుడికి ఇంతమంది పెద్దలు సభలో ఉండగా పూజ చేస్తావా అంటే సభా గౌరవమేమైనట్టు, సభలో ఉన్నటువంటి పెద్దల గౌరవమేమైనట్టు? ఏ విధంగా కృష్ణుడు పూజార్హుడు అంటే కృష్ణుని యొక్క భగవత్ తత్వాన్ని పట్టుకోవడానికి ఎంతో పరిణతి కావాలి. ఆ పరిణతి పొందినటువంటి మహాత్ముడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముని యొక్క వివేచన శక్తిని అధిక్షేపిస్తున్నాడు. ఇంతకన్నా మహాపాపం ఏముంటుంది? భగవంతుని నిందకన్నా భగవంతుణ్ణి ఆశ్రయించి బ్రతికేటటువంటి మహాత్ములను నిందించడం చేత చాలా తొందరగా వంశాన్ని కూడా నాశనం చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవడం అవుతుంది. భీష్ముడి జోలికి వెళ్ళిన తరువాత ఇక తలకాయ ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం ఉండదు. కాబట్టి భీష్ముణ్ణి నింద చేసి కడుకొని ధర్మతత్వమెరుగంగ నశక్యము ధర్మబాహ్యుని నొడబడనిష్ఠుడై కరపి ఉత్తములుండగ వాసుదేవుడం జడునకు పూజయిమ్మని విచారదూరుడు భీష్ముడు ఎంతయున్ వెడగుదనంబునంబనిచే వృద్ధుల బుద్ధులు సంచలింపవే. పోనీ అక్కడతో ఊరుకోలేదు. భీష్మాచార్యుల వారి గురించి ఊహకి కూడా రానటువంటి నిందావాక్యములను పలికాడు. అందులో మొదటిది ఏది అంటే వృద్ధుల బుద్ధులు సంచలింపవే. వృద్ధాప్యం పొందినటువంటి వారి యొక్క మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయనకి ఏది స్ఫురణలోకి రావాలో అది స్ఫురణలోకి రాదు. జ్ఞాపక శక్తి తెగిపోయింది. అందుకని ఈ సభలో ఇంతమంది పూజనీయులుండగా వాళ్ళని వదిలిపెట్టి కృష్ణుడికి పూజ చేయమని చెప్పడం ఏమిటి? అది కేవలం భీష్ముడి యొక్క వృద్ధాప్యం చేత వచ్చినటువంటి చంచల స్వభావం. ఆయన పెద్దరికాన్ని వయసు చేత పెద్దరికమే కాదు, సమస్త శాస్త్ర కోవిదుడు మహానుభావుడు, అంతటి ధర్మాత్ముడు, అంతగా భీష్మించినవాడు, ఎన్నడూ ధర్మం తప్పనవాడు. అటువంటి భీష్ముణ్ణి పట్టుకుని వృద్ధుల బుద్ధులు సంచలింపవే. వృద్ధుల యొక్క బుద్ధులు కదిలిపోతుంటాయి కదా, వాళ్ళు సక్రమమైన నిర్ణయాన్ని చెయ్యగలరా? కడుకొని ధర్మతత్వమిరుగంగ నశక్యము. ధర్మతత్వం తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? దయ్యాలు వేదాలు వల్లించినట్టు భీష్ముడికి నీతి చెప్తున్నాడు. ధర్మతత్వం తెలుసుకోవడం ఎవరికైనా సాధ్యమా? ధర్మబాహ్యుని నొడబడనిష్ఠుడై కరపి ఉత్తమలుండగ వాసుదేవుడు జడునకు పూజయిమ్మని విదూరుడు భీష్ముడు. అసలు సరిగ్గా ఆలోచించడమే చేత కానివాడు, బుద్ధిహీనుడు, అవివేకంతో ప్రవర్తిస్తూ ధర్మ మార్గం నుంచి తప్పుకుని బ్రతకడానికి సిద్ధపడిపోయినటువంటి నిన్ను చేరదీసి ఎంతమందిని నింద చేస్తున్నాడు? రాశీభూతమైన ధర్మం భీష్ముడు, రాశీభూతమైన ధర్మం ధర్మరాజు. అటువంటి వాళ్ళిద్దరినీ కలిపి నింద చేస్తూ దానికి కృష్ణుణ్ణి కూడా జతచేశాడు. ఇటువంటి భీష్ముడు అవివేకంతో బుద్ధిహీనుడై సరైన నిర్ణయం చెయ్యలేక స్నేహభావంతో నిన్ను కలుపుకున్నట్లుగా ప్రవర్తిస్తూ నిన్ను దగ్గరికి తీసి ఆ కృష్ణుడికి పూజ చేయమని చెప్పాడా? అందుకని కృష్ణుడికి పూజ చేస్తావా? అసలు ఆ కృష్ణుడు పూజార్హుడే. అటువంటి కృష్ణుణ్ణి పూజ చెయ్యడం అంగీకారయోగ్యమేనా? ఒకవేళ భీష్ముడు కృష్ణుడు మీకు బాగా ఆత్మీయుడు కదా అందుకని పూజ చేయమన్నాడు అనుకో, మీకు ఆత్మీయుడైతే సభకి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమములను తప్పి సభలో చేయడానికి వీల్లేదు. మీకు ఆత్మీయుడవడం ఒకెత్తు, సభలో పూజార్హత పొందడం ఒకెత్తు. సభలో పూజార్హత పొందడానికి కృష్ణుడికి అధికారం లేదు. ఆయన పూజార్హుడు కానే కాడు. భీష్ముడు ఏవేవో చెప్తున్నాడు. ఈ రోదసీ కుహరాన్నంతటినీ కూడా తన కాంతుల చేత కప్పుతాడని, అమృత కిరణముల చేత సమస్త జీవుల యొక్క మనస్సు చల్లపరుస్తాడని, తాపశాంతి కల్పిస్తాడని, సమస్త ప్రాణుల యొక్క శరీరములకు తేజస్సు కల్పించి లోపల ఉండి వ్యాపారములను నిర్వహిస్తాడని ఇన్ని మాటలు చెప్తున్నాడు. కానీ యథార్థమునకు ఎవరీ కృష్ణుడు ఒక గొల్లవాడు. ఆయనేం ధర్మాత్ముడు కాడు. నేనంటలేదు, శిశుపాలుడు అంటున్న మాటలు. అటువంటి కృష్ణుడికి సభాముఖంగా పూజ చేస్తావా?
ఒకవేళ ఆయన ఎటువంటి వాడైతేనే మీకు ఇష్టమైన వాడు అనుకోండి, సభలో పూజ చేయకండి, అది సభకే అవమానం. సభలో ఉన్న మాకందరికీ అవమానం. అంటే మా పెద్దరికం నీకు పనికి రాలేదు, నీకు ఇష్టం కాబట్టి ఆయన పెద్దవాడయ్యాడా? ఇప్పుడు సభని అవమానించడం కాదు. వ్యక్తి చేసేటటువంటి పని సభ యొక్క గౌరవాన్ని పాడు చేయడానికి వీల్లేదు. నీకు పక్షపాతం ఉంటే నువ్వు ప్రత్యేకంగా చూపించుకో కృష్ణుడి పట్ల, మాకు అభ్యంతరం లేదు. కానీ సభా పూజ్యతని నిర్ణయం చేయడాన్ని మాత్రం మేము అంగీకరించాం. ఆయన సభలో పూజింపబడడానికి అర్హుడు కాడు. ఇక నీకు ప్రియమైన వాడంటావా, మాకేం అభ్యంతరం లేదు, ఒంటరిగా మీ ఇంటికి తీసుకెళ్లి అంతఃపురంలో కూర్చోపెట్టి కావలసినంత ధనం ఇయ్యి. కాదంటావా, ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పనులు ఏ ఉంటాయో ఆ పనులన్నీ కృష్ణుడికి మీ పాండవుల అన్నదమ్ములందరూ కలిసి చేసి పెట్టండి. ఇంకా కాదంటావా, మీ దగ్గరున్న విలువైన వస్తువులు ఏ ఉన్నాయో అవి ఆయనకిచ్చి ఆయన్ని పోషించండి. అంతేకాని ఇంతమంది మహాత్ములు ఉన్నటువంటి సభలో మీకు ప్రీతిపాత్రుడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికన్నా ఆయన గుణములు కలిగిన వాడు అన్నట్టుగా ఆయనకి పూజ చేయడం ఏమిటి? అప్పుడు మిగిలిన మహాత్ములందరూ ఏమైపోతారు? అంటే భీష్ముడు చేసినటువంటి నిర్ణయాన్ని అధిక్షేపిస్తున్నాడు. కృష్ణుడి కన్నా గౌరవనీయులు ఈ సభలో లేరు. నిజానికి కృష్ణుడి కన్నా ఈ సభలో గౌరవనీయులు చాలా మంది ఉన్నారు. కానీ భీష్ముడు ఈ సభలో కృష్ణుడి కన్నా గౌరవనీయుడు లేడు అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ఆయన చేసిన నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నాను. ఎలా కృష్ణుడు గొప్పవాడు, ఎలా పెద్దవాడు? ఏది నేను ప్రశ్న అడుగుతాను చెప్పు. ఈతని వృద్ధిని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే జైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ, భూనాథుడనియడు బుద్ధి పూజించితే యదవుల్ రాజులే అవని మీద, పూజనీయులైన పురుషుల లోపల ఎవడయా కృష్ణుడు, ఇటులేల పూజ్యులైన వారి పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బెలవైతి. ఎవరు చెప్పారయా నీకు కృష్ణుడు పూజార్హుడని? ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ. వయస్సులో అందరికన్నా పెద్దవాడు కృష్ణుడు, అందుకని ఆయనకి పూజ చేస్తున్నానయ్యా అంటావా? ఆయనని కన్న తండ్రి వసుదేవుడు సభలో ఉన్నాడు. తండ్రే సభలో ఉన్నప్పుడు తండ్రి కన్నా కొడుకు వృద్ధుడయ్యే అవకాశం లేదుగా. అయితే మీరు ఇక్కడ ఒక మాట బాగా గమనించవలసి ఉంటుంది. మీరు ఒక్క భగవంతుడి విషయంలో మాత్రం నింద చెయ్యలేరు. భాషకి శక్తి చాలదు, భావమునకు పరిమితులు ఏర్పడతాయి. మిగిలిన ఎవరి విషయంలోనైనా సరే భాషకు భావమునకు పరిమితి ఏర్పడకపోవచ్చు, అభివ్యక్తము చేయవచ్చు. ఒక్క భగవంతుడి పట్ల మీరు నింద చేద్దామన్న భావనతో భాషని వాడుకున్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ భక్తులైన వారికి ఆ నిందావాక్యం స్తుతిపాఠంగా కూడా వినపడుతుంది. అది భగవంతుడి విషయంలో ఉండేటటువంటి గొప్పతనం. మీరు ఒకటి ఆలోచించండి, ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ. శిశుపాలుడు అంటున్నాడు, ఇతన్ని వృద్ధుడు అని పూజ చేస్తానంటావా వయసులో పెద్దవాడని? ఇతనిని కన్న తండ్రి వసుదేవుడు సభలో ఉన్నాడుగా, కాబట్టి ఇతని కన్నా వృద్ధుడైన వాడు సభలో ఉన్నాడన్న విషయంలో నిస్సందేహం కదా. కాబట్టి ఆయన వయసులో వృద్ధుడు కాడు అని శిశుపాలుడు అంటున్నాడు. కానీ నిజానికి లోకంలో అందరికన్నా ముందున్నవాడు ఎప్పుడున్నవాడో తెలియనివాడు ఎవరు? పరమేశ్వరుడు. ఆయన కృష్ణ భగవానుడిగా లీలలు చేస్తున్నాడు. కానీ నిజానికి ఈ సృష్టినంతటినీ చేసినటువంటి బ్రహ్మ కూడా ఎక్కడి నుంచి పుట్టాడు? ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. ఇంకా ఆయన కన్నా వయసులో పెద్దవాడు లోకంలో ఉంటాడా? నమో నీధిష్టాయ ప్రియవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః అంటాడు శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు. ఆయన కన్నా దూరంగా ఉండేవాడు లేడు. వైకుంఠంలో ఉన్నాడంటారా? నిజమే. అది ఎక్కడ? ఏమో ఎంత దూరం. ఆయన కన్నా దూరంగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు లేడు. మా ఆవిడ కూడా నీ సభలోకి వచ్చాక ఎక్కడో కూర్చుంది, కానీ ఆయన మాత్రం ఇక్కడే ఉన్నాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నేను పడుకున్నా, లేచినా, తిరిగినా, తిన్నా, ఏం చేస్తున్నా ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా వృద్ధుడు లేడు.
ఎప్పుడు పుట్టాడో, పుట్టడం ఏమిటి అసలు, పుట్టకే లేదు, సనాతనుడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఎప్పటివాడు అనాది నిధనుడు, ఆయనే అన్నాడుగా భీష్ముడు. ఎప్పటివాడు కాబట్టి ఆయన కన్నా వృద్ధుడు లేడు. వృద్ధుడు అందామంటే వృద్ధాప్యం వచ్చి జుట్టు నిలిచిందా, యవనం తగ్గిపోయిందా, వయసు ఏమైనా తెలుస్తోందా? పుట్టినవాడు పోని కర్మ చేసి పుడుతున్నాడా? తనంత తాను అవతారములు తీసుకుంటున్నాడు. నిత్య యవ్వనుడు, ఆయన కన్నా యవనంలో ఉన్నవాడెవడు? కాబట్టి కాలాతీతుడు, ఆయన కన్నా యవనంలో ఉన్నవాడు లేడు, ఆయన కన్నా వృద్ధుడు లేడు, ఆయన కన్నా దూరంగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు లేడు, ఆయన కన్నా వృద్ధుడు లేడు, ఆయన కన్నా యువకుడు లేడు. ఇన్ని పరస్పర విరుద్ధమైనటువంటి విషయములు భగవంతుని యందు అన్వయమవుతాయి. అందుకే భగవంతుణ్ణి ఒకడు నింద చేశాడనుకోండి, నిందని నిందగా చూసి కొందరు బాధపడతారు. అసలు నింద చేయడానికి వాడి భాష ఎలా సరిపోతుందంటే అది స్తోత్రం అంటాడు భక్తుడు. అందుకే నింద భగవంతునికి అన్వయం చేయడం కష్టం భాష చేత. ఏ భాష పరమేశ్వర ముఖంగా వచ్చిందో ఆ భాష పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయనని స్తోత్రం చేయడానికి నిందించడానికి సరిపోదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది ఉపనిషత్తు. ఆయన చేత ప్రకాశించే మనసు ఆయన్ని ఎలా పట్టుకుంటుంది? ఆయన ఎందు లయమైపోతుందంటే. ఆయన నుండి వచ్చిన భాష ఆయన గురించి ఎలా చెప్పగలదు? ఆయన గురించి చెప్పలేదు, కొంతవరకు ఉపయోగపడుతుంది. అందుకే అది నింద అంటే శిశుపాలుడి కళ్ళజోడులో చూస్తే నింద, భీష్మాచార్యుల వారి కళ్ళజోడు పెట్టుకుంటే అది స్తోత్రం. మీరు ఎలా అయినా చూడండి, ఏ పాదమైనా పద్యంలో అలాగే అన్వయం. అందుకే ఈతని వృద్ధిని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి. ఇతడు చాలా గొప్ప ఋత్విక్, ఎన్ని యజ్ఞములు చేయించాడో, ఎన్ని యాగములు చేయించాడో అంటావా? కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు కదా ఆ సభలో. వ్యాసుడు సాక్షాత్ వేదములను విభాగము చేసినవాడు. ఆయన కన్నా గొప్పగా వేదం తెలుసున్నవాడా? ఆయన కన్నా వేదం చదువుకున్నవాడా? ఆయన కన్నా యజ్ఞం చేయించినవాడా? ఏ విధంగా వ్యాసుడి కన్నా గొప్పవాడు? నింద శిశుపాలుడి కళ్ళజోడు, భీష్ముడి కళ్ళజోడు పెట్టుకోండి. ఎవరా వ్యాసుడు? వ్యాసో నారాయణ స్వయం. ఆ నారాయణుడు వ్యాసుడిగా వస్తూ ఉంటాడు. మీరు వ్యాస భగవానుడి చరిత్ర మొట్టమొదట్లో విన్నప్పుడు విన్నారుగా. అసలు ఉన్నవాడు నారాయణుడే. ఆయనే ప్రతి యుగంలో జీవుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేయడానికి వ్యాసుడన్న పదవిలోకి వస్తూ ఉంటాడు. అంటే మూలతత్వం నారాయణుడేనా? ఆ నారాయణుడేనా ఇక్కడికి వచ్చి వ్యాసుడిగా నిలబడ్డాడు? ఆయనలో ఉన్న ఒక తేజస్సులోని అంశ వ్యాసుడిగా నిలబడింది. అయినప్పుడు వ్యాసుని కన్నా నిజానికి గొప్పవాడేవాడు. ఆ వేదములన్నీ ఎవరి ముఖంలోంచి వచ్చాయి? ఆయన ముఖంలోంచి వచ్చాయి. ఆయన ఊపిరి వేదం. ఆ వేదములు విభాగం చేసిన వాడు వ్యాసుడు. అప్పుడు వ్యాసుడా? వ్యాసుడి కన్నా ఆయన గొప్పవాడా? కృష్ణుడు గొప్పవాడా? కృష్ణుడే గొప్పవాడు. మీరు ఈ కళ్ళజోడు ఎట్టుకుంటే ఇది, ఆ కళ్ళజోడు ఎట్టుకుంటే అది. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే శిశుపాలుడు నింద చేయలేదని సమర్థించడానికి కాదు, భగవంతుణ్ణి నింద చేయడానికి భాష సరిపోదని చెప్పడానికి. అందుకే ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండా. ఆయన ఏమైనా గురువు గారిని పూజ చేస్తావా? నీ గురువు గారు ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నాడు కదయా. ద్రోణుడి కన్నా ముందు నీకు పాఠం చెప్పిన కృపాచార్యులు వారు సభలో ఉన్నారు కదయా. నీకు పాఠం చెప్పిన గురువుగారులు మహానుభావులు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు సభలో ఉండగా అంతకన్నా గొప్పవాడా? నీకేమన్నా గురువా? దేనికి పూజ చేస్తున్నావు కృష్ణుణ్ణి? శిశుపాలుడి కళ్ళజోడు, భీష్ముడి కళ్ళజోడు పెట్టుకోండి. ఆయన కృష్ణం వందే జగద్గురుం, ఆయన ఆచార్యులకు ఆచార్యుడు. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు లోకానికి ఉపదేశం చేసినవాడు. కటిక చీకటి అంటే అజ్ఞానం. కటిక చీకటిని తొలగించగలిగిన వాడెవరు అంటే, ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, మూడు దీపం. అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటిని తొలగించగలిగిన వాడు మాత్రం గురువు ఒక్కడే. అటువంటి అజ్ఞానము బాగా ఎప్పుడు పట్టి ఉంటుందో అప్పుడు కృష్ణావతారం వచ్చింది. మీరు చూడండి, ఒక్క మనుష్యులకు కాదా చీకటి? మామూలుగా ఆలోచించండి, మనందరం మనుష్య జాతికి చెందిన వాళ్ళం. మనందరికీ చీకటి ఎప్పుడు బాగా ఉంటుంది?
అంటే శ్రావణ మాసంలో చీకటి ఎక్కువ, అందుకే దీనికి నభోమాసం అని పేరు. నభోమాసం అని బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం ప్రయోగం కూడా. నభోమాసం అని ఎందుకంటారంటే ఆకాశమునందు తారకల యొక్క ప్రకాశము, చంద్ర ప్రకాశము చాలా ఎక్కువ కనపడదు, నల్లటి మబ్బులు కప్పేస్తాయి, అందువల్ల చీకటి ఎక్కువ ఉంటుంది, ప్రకాశవంతమైన వాటిని అన్నిటినీ కూడా కప్పుతుంది. 2, శుక్లపక్షం గొప్పదా కృష్ణపక్షం గొప్పదా? చీకటికి కృష్ణపక్షం గొప్పది. మళ్ళీ ఆ కృష్ణపక్షంలో రాత్రిలో అర్ధరాత్రిలో మధ్యతిది అష్టమి, ఆ అష్టమి నాటి అర్ధరాత్రి ఎంత చీకటి మనుష్యులకు. ఇక దేవతలకంటారా దక్షిణాయనం చీకటి, చీకటైన దక్షిణాయనంలో కటిక చీకటి వాళ్ళకి అష్టమి, కృష్ణపక్షంలో మధ్యతిది. పితృదేవతలకు కృష్ణపక్షం చీకటి, శుక్లపక్షం పగలవు. పితృదేవతలకందరికీ చీకటి. లోకములో మనకి కాదు చీకటి, దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి, దేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి, అందరికీ కటిక చీకటి. అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ కారాగారంలో జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలనాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని భాగవతం దశమస్కంధం. అర్ధరాత్రి వేళ ఆ చీకట్లో సహస్ర సూర్యుల పగిది 4 బాహువులతో పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ఆయన అవతార స్వీకారం చేశాడు పరిపూర్ణావతారంగా. ఎవరు కన్నారో ఆ తల్లిదండ్రులు స్తోత్రం చేశారు దేవకీ వసుదేవులు. అంత అర్ధరాత్రి వచ్చాడు అన్న మాటకు అర్థం ఏంటంటే అందరి యొక్క అజ్ఞానం అన్న చీకటిని తొలగించడానికి వచ్చాను, అందుకే జగదాచార్యుడిగా భగవద్గీతనిచ్చాడు. కుచేలోపాఖ్యానంలో అంటాడు నేను సైతము కర్మాచరణము చేయు పగిది అంటాడు. ఆయన ఏ కర్మ చెయ్యక్కర్లా, కానీ లోకానికి మార్గం చూపించడానికి కర్మ చేసి చూపించాడు. అంతటి మహితాత్ముడు. గురువు దగ్గర చదువుకోకపోతే ఆ చదువు సార్థక్యం పొందదు అని చెప్పడానికి సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు. ఆచార్యులకు ఆచార్యుడెవరు అంటే కృష్ణ భగవానుడు, అందుకే ఆయన్ని జగదాచార్యుడు, జగద్గురు శబ్దం చేత పిలుస్తారు. అటువంటి జగద్గురువై సమస్త లోకముల అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహ విశేషము చేత ద్రోణాచార్య కృపాచార్యాదులు ప్రకాశించారు. గురువులకు గురువై జగద్గురువైనటువంటి కృష్ణుడు గొప్ప, వాళ్లతో పోల్చినప్పుడు ద్రోణ కృపాచార్యుల వారు గొప్ప. భీష్ముడి కళ్ళజోడులోంచి చూసినప్పుడు ఆయనే గొప్ప. ఈ పద్యం విని పొంగిపోవడానికి అవకాశం ఉంది. అందుకే భగవన్ నిందకు భాష చాలదు. అలాగే భూనాథుడనియడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద. యాదవులకు రాజ్యాధికారం లేదు. మీరు శర్మిష్ఠ దేవయాని ఆ ఆఖ్యానంలో ఆదిపర్వంలో విన్నారు ఇత పూర్వం. యాదవులకు రాజ్యాధికారం లేదు. లేనప్పుడు యాదవులలో ప్రభవించినటువంటి కృష్ణ పరమాత్మకి రాజ్యాధికారం లేదు. రాజ్యాధికారం లేదు కాబట్టి రాజు కాడు. రాజు కానివాడు విష్ణువాంశ పొందినవాడు కాడు. నా విష్ణు పృథివీపతి మహారాజుగా ఉన్నాడు అంటే విష్ణువు యొక్క అంశ ప్రవేశించినందుకని పూజార్హుడు. ఇక్కడ ఇంతమంది రాజులు ఉన్నారు అంటే వీళ్ళందరూ విష్ణువాంశ పొందినవారు. వీళ్ళకి లేని పూజ కృష్ణుడికి ఎలా చేస్తావు? రాజు కాడుగా, విష్ణువాంశ లేదుగా, లేనివాడికి పూజార్హత ఎక్కడి నుంచి వచ్చింది? శిశుపాలుడి కళ్ళజోడు, భీష్ముడి కళ్ళజోడు పెట్టుకోండి. వాళ్ళు విష్ణువు యొక్క అంశలున్నవారు, విష్ణువే ఆయన. ఇక ఆయనకి కాకపోవడం ఏంటి పూజ? ఈయన అంశం ఒకటి వాళ్ళల్లో కడితే వాళ్ళు పూజ, వాళ్ళందరూ రాజ్య పరిపాలన చేస్తున్నారు. అసలు ఆయన వీళ్ళకి కాదు ఇవ్వడం, దేవతలకు అధిపతి ఈయన ఇంద్రుడికి పదవినిచ్చినవాడు. అందుకే కదా ఒకనాడు ఇంద్రుడు వర్షం కురిపించడానికి ఇష్టపడక అల్లరి చేస్తే ఏకంగా కొండని చిటికిన వీలి మీద పైకెత్తి గోవర్ధనోద్ధరణం చేసి 7 రాత్రులు 7 పగళ్ళు గోపాలబాలుల్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని కాపాడి బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలేదగవతో కృష్ణుండు తానం మహాశీలమ్మన్ వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభృత్యుత దుశీలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు భాగవతంలో పోతన గారు. కొండని ఎత్తిపట్టి చిటికిన వేలి మీద 7 రోజుల పాటు రాళ్లవాన అంతటినీ కూడా ఆపి వాళ్ళందరినీ కాపాడాడు. ఎందుకు ఆపగలిగాడు?
ఇంద్రుణ్ణి కూడా శాసించగలిగిన వాడు కాబట్టి. అందుకే ఇంద్రుడంతటి వాడు తర్వాత వచ్చి ఆయన కాళ్ల మీద పడి నిన్ను గోవిందనామంతో పట్టాభిషేకం చేస్తున్నానని వెళ్లి కామధేనువు యొక్క పాలు తీసుకొచ్చి ఆయన మీద పోసి పట్టాభిషేకం చేశాడు. దేవేంద్రుడి చేత క్షమాపణలు అడిగించుకున్నవాడు, దేవేంద్రుడంతటి వాడు క్షమాపణలు చెప్పినవాడు కృష్ణ భగవానుడికి. అటువంటి కృష్ణుడు చక్రవర్తులకు చక్రవర్తి, రాజాధిరాజు, అఖండ భూమండలానికి అంతటికీ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనెక్కడా కాలగతిలో వచ్చి వెళ్ళిపోయే సామాన్యులైన రాజులెక్కడా? ఇది భీష్ముడి కళ్ళజోడు. సరిపోయిందా భాష భగవంతుణ్ణి నింద చేయడానికి? నిజానికి చాలదు. ఇంత పవిత్రమైన తిథి నాడు ఒక్క శిశుపాలుడి కళ్ళజోడే ఎందుకని భీష్ముడి కళ్ళజోడు కూడా మీకు తొడిగే. కాబట్టి ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ, భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద, పూజనీయులైన పురుషుల లోపల ఎవడయ్య కృష్ణుడు? ఇంతమంది పూజనీయులుండగా ఎవడు ఈ కృష్ణుడు? ఆయనకి పూజ చేస్తానంటే ఏంటి? బుద్ధి లేని భీష్ముడు నీకు చెప్పి ఉండి ఉండవచ్చుగాక. ధర్మాన్ని విడిచిపెట్టి సభలో చేయకూడని పని చేసి సభకి అవమానం చేస్తావా? వ్యక్తిగత ప్రవర్తన వేరు, సభా గౌరవం వేరు. సభాస్వరూపాన్ని ప్రశ్నిస్తున్నాడు శిశుపాలుడు. కాబట్టి ఇట్టులేల పూజ్యులైన వారి పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బేలవైతి. ఇలా ఇంతమంది మహాత్ములందరూ సభలో ఉండగా ఒక్కడు నీకు కనపడలేదయా? వాళ్ళని పూజించకుండా ఏమైనా అంటే భీష్ముడు చెప్పాడని తీసుకొచ్చి కృష్ణుడికి పూజ చేస్తావా? ఎలా ఒప్పిందయా నీ మనసు పూజ చేయడానికి అని ఈ అవనీశ్వర ప్రవరులిందరు నిన్ను నగంగా ఇట్లుగా చేయుదే ధర్మరాజును విశేష సమాఖ్య నిరర్థకంబు కాధీయుతయంచు, ధర్మజ నదీసుత కృష్ణుల నిగ్గులాడుచున్ పోయే సదంబు వెల్వడి సపుత్ర బలుండై చైజ్యుడల్కతో. చీహిరాజైనటువంటి ఆ శిశుపాలుడు సభలో లేచి నిలబడి, ఈ సభలో ఇంతమంది రాజులున్నారా, కాదని కృష్ణుడికి పూజ చేస్తావా? మేమందరం చూస్తూ కూర్చోమా అంటే అది మాకు అవమానం కాదు. కాబట్టి ఎవడు పెట్టాడయా నీకు ధర్మరాజుని పేరు? అసలు ధర్మరాజు అనేటటువంటి పేరుకే అవమానం కదా నువ్వు చేస్తున్న పని. ధర్మం తప్పి చేస్తున్నవాడివి, సభా గౌరవం పాడి చేస్తున్నవాడివి. కాబట్టి ధర్మరాజును విశేష సమాఖ్య నిరర్ధకంబుగా, ఆ పేరు నిరర్ధకమైపోయేటటువంటి పని చేస్తున్నావు. ఇదే చేయవలసిన పని. ధీయుతయంచు, బాగా బుద్ధిమంతుడు ఓయ్ అని ఎత్తి పొడిచి, ధర్మజ నదీసుత కృష్ణుల ఎగ్గులాడుచు. భాగవతుల జోలికి వెళ్ళడం తొందరగా వినాశనాన్ని కొని తెచ్చుకోవడం. అందున పరమ భాగవత శ్రేష్ఠులు, అపారమైనటువంటి ధర్మానుష్ఠాన నిపుణులు భీష్మాచార్యుల వారిని, ధర్మరాజు గారిని నింద చేశాడు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? కృష్ణుణ్ణి నింద చేశాడు. భగవన్నింద, భాగవత నింద రెండూ చేసి పోయే సదంబు వెల్వడి, సభలోంచి మేము లేచి వెళ్ళిపోతానని అప్పుడే ఉండేవిలా ఉంది వాకౌట్లు. పోయే సదంబు వెల్వడి సపుత్ర బలండై చైజ్యుడల్కతో, అలకతోటి కోపంతోటి నేను సభని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని తానొక్కడూ వెళ్ళిపోవడం కాకుండా తన పుత్రులతోటి, తన పరివారంతో, తన బలగంతో తనకు మద్దతునిచ్చే వారికి కనుసైగ చేసి వాళ్ళని తీసుకుని సభలోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు సభకి గౌరవం పోతుంది. ఎందుకని? మీరు ఇంతకుముందు సభలోంచి దుర్యోధనుడు బయటికి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు గాంధారీదేవిని పిలిపించి మళ్ళీ దుర్యోధనుడిని సభలోకి పిలిపించి సభా మర్యాదని నిలబెట్టినటువంటి వైనాన్ని విన్నారు. అలా సభ నడుస్తుండగా సభలోంచి బయటికి వెళ్ళకూడదు. అది తనకి అవమానం కాదు, సభకి అవమానం. సభకి అవమానం చేస్తే సాక్షాత్ పరమేశ్వరుడికి అవమానం చేసినట్టు. ఎందుకని అంటే నేను చెప్పట్ల, యజుర్వేదం చెప్తోంది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. సభ, సభాపతి వీళ్ళిద్దరూ శివస్వరూపం అయినప్పుడు సభ నడుస్తుండగా బయటికి వెళ్ళిపోయారనుకోండి, అది సభనంతటిని, పరమశివ స్వరూపాన్ని అవమానం చేసినట్టు. కాబట్టి సభ నడుస్తుండగా బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళిపోవడం తప్పు కనుక దిద్దాలి. ఎవరు దిద్దాలి? ఎవరు ఈ సభని ఏర్పాటు చేశాడో ఆయన దిద్దాలి. ఎవరు ఏర్పాటు చేశాడు? ధర్మరాజు గారు ఏర్పాటు చేశాడు. ఆయనే సభాపతి. మరి యజ్ఞం చేస్తున్నవాడు ఆయన, కర్త ఆయన. ఆయన సభని దిద్దకపోతే
ఆ శిశుపాలుడు అంటే అన్నాడని వదిలిపెట్టేస్తే లేనిపోని ఇబ్బంది వస్తుంది, సభా గౌరవం పోతుంది. అందుకని ధర్మరాజు గారు పరుగు పరుగున శిశుపాలుడి దగ్గరికి వెళ్ళాడు. ధర్మానికి కట్టుబడడం చేతకానితనం కాదు. ఆ ధర్మానికి కట్టుబడ్డం వెనక ఎంతో నియతి ఉంటుంది, ఎంతో ధైర్యం ఉంటుంది, అపారమైన నమ్మకం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ సహనం ఉంటుంది, ఆ ఓర్చగలిగిన నైపుణ్యం ఉంటుంది. ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో అక్కడ తెంపరితనం ఉంటుంది, ఎంతకైనా తెగింపు ఉంటుంది. ఎందుకంటే ధర్మమునందు ఆసక్తి ఉంటే కదా. ఎక్కడ ధర్మానురక్తుడై ఉన్నాడో అక్కడ ఓర్పు పట్టిన వాడై ఉంటాడు. కాబట్టి ధర్మరాజు గారు పరుగు పరుగున శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి, ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైనవాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి, పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే. శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి గబగబా చేతులు పట్టుకుని ఆయనతో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో రెండు విశేషాలు ఇమిడి ఉన్నాయి. అక్కడ ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు నిర్ణయించమని పెద్దరికాన్ని భీష్ముడికి కట్టబెట్టిన వాడెవరు? ధర్మరాజు. కట్టబెట్టాడు కాబట్టి భీష్ముడు చెప్పాడు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యని. ఆయనకి పూజ చెయ్యని చెప్పిన తరువాత సభలో ఒకడు నింద చేస్తున్నప్పుడు తాను ఎవరికి పెద్దరికం ఇచ్చాడో ఆయన పెద్దరికాన్ని చెప్పవలసిన అవసరం ధర్మరాజుకు ఉంటుందా లేదా? ఆయన అనడానికి నువ్వెవరివిరా? ఆయన పెద్దరికం ఎంత గొప్పది, ఆయన నిర్ణయం చేయడానికి అధికారి, ఆయన విజ్ఞత కలిగిన వాడు అన్నది మొదట చెప్పాలి. కృష్ణుణ్ణి వెనకేసుకురావడం కాదు, ముందు చెప్పిన వాడెవరో ఆయన సమర్థుడు, ఆయన సమర్థతని ప్రశ్నించడానికి నీ సమర్థత ఏ పాటి అని అడగగలగాలి. లేకపోతే సభా మర్యాద ఏమైపోతుంది, సభా గౌరవం పోతుంది. అందుకే వెంటనే ధర్మరాజు గారి ఈ మాట చెప్తున్నాడు. ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకాస్పదమైన వాడు. ఏ మాటలు మాట్లాడాడో దాన్ని ఖండన చేస్తున్నాడు. నువ్వు ఏవేవో మాటలు చెప్పావు. అసలు ఈ లోకములకన్నిటికీ కర్త ఎవరు? సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన లోకములన్నిటినీ సృజించాడు, అందుకని అందరికన్నా ముందున్నవాడు ఆయన. ఆయన ఎవరి నాభికమలంలోంచి వచ్చాడు? కృష్ణ భగవానుడి నాభికమలంలోంచి వచ్చాడు. ఆయనే నారాయణమూర్తి. అటువంటి వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. వేదం దగ్గర నుంచి సమస్త వాంగ్మయమునందు ఎవరు ప్రశంసింపబడతాడు? భగవంతుడు ప్రశంసింపబడతాడు. కాబట్టి ఆయన మహానుభావుడు. వేదములే ఆయన్ని కీర్తించాయి. వేదములంతటివి కీర్తించాయంటే సకల గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు కృష్ణుడు. లోకాది, ఈ లోకములకన్నిటికీ కూడా లెక్కించడంలో మొట్టమొదటి వాడు అనేటప్పటికీ ఎవరు అంటే భగవంతుడి. త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి. మనం కాదయా సభలో పూజ చేయడం, ఆయన మూడు లోకముల యందు పూజింపబడతాడు. ఆయన కీర్తి అది. అంత విస్తృతమైన పూజనీయత కలిగిన వాడు. ఎవరు చాలా మంది చేత పూజింపబడతాడో, ఎవరి పేరు చెప్పేటప్పటికి ఎక్కువ మంది చేతులు జోడిస్తారో, ఎవరు కనపడేటప్పటికి నమస్కరిస్తారో, ఎవరి పేరు చెప్పేటప్పటికి గౌరవాన్ని ప్రకటిస్తారో, ఎవరి పేరు చెప్పేటప్పటికి ఏకవచన ప్రయోగం చేయడానికి ఇష్టపడరో, వాడు గొప్ప ధార్మిక జీవనం ఉన్నవాడు అనడానికి గీటురాయి. అపారమైన కీర్తివంతుడు. ఆ కీర్తి రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఆ కీర్తి ధర్మానుష్ఠాన బలం చేత, అనుష్ఠాన శక్తి చేత, భగవంతుణ్ణి నమ్మిన కారణం చేత అమ్మవారు అనుగ్రహించి కీర్తిని కట్టబెడితే కీర్తి వస్తుంది. అందుకే ఆవిడికి యశస్విని అని పేరు. అంత కీర్తి పొందినవాడు అంటే వెంటనే ఏమని గుర్తుపట్టచ్చు అంటే పరదేవతానుగ్రహమునకు పాత్రుడైన వాడు అని గుర్తు. అందుకే యశస్విని అనే అమ్మవారి నామాల్లో ఎక్కడైనా ఉంటుంది. ఒక వ్యక్తి అంత కీర్తిని పొందడం తేలిక కాదు. అందుకే అపారమైన కీర్తి పొందినటువంటి మహాపురుషుల జోలికి వెళ్ళడం, ఏకవచన ప్రయోగం చేయడం, విమర్శ చేయడం, నిందించడం పాపహేతువులు. వాటి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఆయన త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి బాగా సువ్యవస్థితంగా తెలుసుకున్నవాడయా భీష్ముడంటే. ఏమీ తెలియకుండా మాట్లాడే లక్షణం ఉన్నవాడు కాడు. భీష్ముడు ఒక మాట మాట్లాడాడు అంటే బాగా అర్థం చేసుకుని, బాగా అవగాహన చేసుకుని, రూఢము చేసుకుని,
నిశ్చయాత్మకుడై అప్పుడు మాట్లాడతాడు. అది ఆయన గొప్పతనం. ఇప్పుడు ఇందులో విచిత్రం ఏమిటంటే, అంత గొప్పవాడైన భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు భీష్ముడు. భీష్ముడినా పొగుడుతున్నది, భగవంతుడినా పొగుడుతున్నది. అంటే కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. భగవంతుణ్ణి కాదు ధర్మరాజు పొగుడుతున్నది. ముందు ఆయన్ని తెలుసుకోవడం గొప్పయా. అదంతా తేలికే విషయం కాదు. ఏదో ఇది ఫ్యాన్, ఇది మైకు అని తెలుసుకున్నంత తేలిక కాదు భగవంతుడిని తెలుసుకోవడం. ఆత్మనిరింగి బాగా తెలుసుకున్నవాడయా భీష్ముడు. నీకేం తెలుసు? నువ్వేం తెలుసుకోగలవు? ఏం తెలుసుకోగలవని తెలుసుకోగలిగిన వాడి గురించి మాట్లాడుతున్నావు. తెలిసిన్న వాళ్లే ఎందుకు లేచి మాట్లాడతావు? తప్పు కదా, సాహసం కదా, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది కదా. ఎవరు సభకి మర్యాద పాడు చేస్తున్నవాడు? అసలు అలా మాట్లాడచ్చా? ఇలా లేచి వెళ్ళొచ్చా? ఏమిటి నీ నడవడి? అది ధర్మరాజు గారి వైభవం అంటే అలా ఉంటుంది. అంత గంభీరంగా మాట్లాడతాడు. ఆయన భగవంతుణ్ణి నమ్మిన భాగవతుణ్ణి పొగుడుతున్నాడు. భీష్ముణ్ణి స్తోత్రం చేస్తున్నాడు ధర్మరాజు, భీష్ముణ్ణి నింద చేస్తున్నాడు శిశుపాలుడు. భగవంతుడి దగ్గర అందరు ఇలా అంటారండి, భయానికో భక్తికో. కానీ భగవంతుణ్ణి నమ్ముకు బ్రతకగలిగిన భాగవతుల దగ్గర చేతులు జోడించిన వాడు ఉంటాడే, వాడు ప్రాజ్ఞుడు. వాణ్ణి చూసి పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అంతేగాని ఆయన్ని పొగిడి వీడిని తిరిగి అసహించుకుంటాడు. సహజం కదా లోకంలోది. ఇది శిశుపాలుడికి తెలియదు అన్నది ఎవరు సభలో దోషభూయిష్టంగా ప్రవర్తిస్తున్నారో సుస్పష్టమవుతోందా లేదా అంటే, ఇక్కడ భీష్ముడు ఒక సభలో మాట్లాడేటప్పుడు, పూజార్హుణ్ణి నిర్ణయించేటప్పుడు ఎంత ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు. ధర్మరాజు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అసలు గమ్మత్తు ఏమిటంటే, కొన్ని చోట్ల భగవంతుణ్ణి పొగిడిన కన్నా ఎక్కువ పొగట్ట ఎవరికి ఉంటుంది అంటే భాగవతులకు ఉంటుంది. అన్నమాచార్యుల వారు కీర్తన చేశారు, లాలనుచును చేరు లలనలిరుగడలా. ఆ కీర్తన మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రం ఏమి ఉండదు. అందులో స్తోత్రం ఎవరినో తెలుసా? వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉయ్యాల ఊపినటువంటి సువాసినుల్ని పొగిడారు. అంటే బహుశా ఒకప్పుడు అన్నమాచార్యుల వారి కాలంలో వెంకటేశ్వర స్వామి వారి ఊంజల్ సేవ సువాసినులు చేశారనమాట. లేకపోతే కీర్తన ఎలా వచ్చింది? లాలనుచులు చేరు లలనలిరుగడల, రెండు వైపులా లలనలు ఉండి ఊపారు. అంటే ఒకప్పుడు సువాసినులు వెంకటేశ్వరుడు ఉయ్యాల ఊపారు అనడానికి అన్నమాచార్యుల వారి కీర్తనైనా ప్రమాణం. అలా ఊపుతున్నటువంటి సువాసినుల్ని పొగిడారు ఆయన. అందులో చరణాల్లో వాళ్ళు తాంబూల చర్వణం చేస్తూ ఊపారు, ఆ సువాసనలు గుబాళిస్తున్నాయి అన్నారు. ఒక్కొక్కసారి భగవంతుడి కన్నా సేవ చేస్తున్న అదృష్టాన్ని పొందిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని స్తోత్రం చేస్తారు. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎంత గొప్పరా. భీష్ముడు కాబట్టి తెలుసుకున్నాడు, నీ బుర్ర నీకేం తెలుస్తుందిరా. అది ధర్మరాజు గొప్పతనం. కాబట్టి లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని. దామోదరుడు పూజ్యుడని చెప్పాడురా. ఎంత గంభీరమైన మాట వేసేశాడండి. దామోదరుడు అంటే దామ్నా ఉదరా మాత్రే బద్ధ. ఒకానొక నాడు ఇంత గొప్పవాడు, లోకములన్నింటి చేత కీర్తింపబడేటటువంటి వాడు, అమాయకురాలు ఏమీ తెలియనటువంటి గొల్లపడుచు యశోద వెంటబడి కట్టేస్తానంది. కట్టగలదా నిజంగా పరమాత్మని? సాధ్యమా? ఒక్కనాటికి ఆయన దొరకడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. వేదమంత్రములకు దొరకడు. ఆఖరికి లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు. బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనయ్యొజ్జలపాదరీడు కళ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచెనిది నేమం బేమియున్ లేక ఈహి నీపాద యుగాహతింబడశనీడత్యద్భుతం ఈశ్వర అంటారు కాళీయవర్ధనంలో. ఆవిడ అన్ని వ్రతాలు చేసింది. వ్రతముల్ దేవగురు ద్విజన్మభుగ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసితి నేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని ఒకనాడు రుక్మిణీదేవిగా ఉపాసన చేసింది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోట క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ మహాలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. ఆవిడ అంత ఉపాసన చేసి ఆయన దగ్గర స్వాతంత్ర్యాన్ని సంపాదించింది. అటువంటి తల్లి
లక్ష్మీదేవి అంతటిది ఆయనని సేవిస్తుంది. అటువంటి వాడు లక్ష్మీదేవి కౌగిటికి చిక్కనివాడు, సనకాది మహర్షులు జ్ఞానుల యొక్క హృదయములలో చిక్కుబడనివాడు, వేదమంత్రములకు దొరకనివాడు ఒక గొల్లపొడుచు యొక్క చేతికి దొరికిపోయి కట్టించుకున్నాడు. కట్టేస్తే ఆ రోలు వరకు లాగడంలో లోకములు ఏడిస్తే కళ్ళు తురవగలిగిన వాడు తన కట్లు తాను విప్పుకోలేని వాళ్ళ దొంగేడు పేడిస్తే అందరి భయాలు పోగొట్టగలిగిన వాడు తాను భయపడిపోయినట్టుగా నటిస్తే ఏడుపు తెలియని వాడు ఏడిచి తల్లికి చూపించి సంతోష పెడితే కుంతీదేవి తెల్లబోయి, ఏమయ్యా కృష్ణ, భయానికి నీ దొంగ భయం చూసి భయం వేసింది అంది. అలా దొంగ భయాన్ని చూపించినవాడు ఒకనాడు తల్లి కట్టడానికి వస్తే స్తంభాదికంబులు తనకయడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంగతొంగలబోదు నేనని మునిముట్ట నెచ్చువాని కాటుక కరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగయువాని ఏ దశవచ్చునో ఇరియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చినివెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. చిత్రం ఏంటంటే వెరపుచు లోకములన్నింటినీ ఇలా వేలు చూపించగలిగిన వాడికి ఇలా వేలు చూపించింది యశోద. సాధ్యమే ఓ గొల్లపొడుచుకి? ఇలా చూపిస్తే ఆయన ఇలా నోరు మూసుకొని అమ్మ కొట్టకమ్మ 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 అని వెనక్కి వెనక్కి వెళ్ళాడు. వెర్రపుచ్చు కొట్టజాలక ఎందుకో కొట్టలేకపోయింది. ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలువాడు ఇంటాడు అన్నమాచార్యుల వారు. అన్ని భూతములలో ఉండి సర్వేశ్వరుడై నిలబడగలిగినటువంటి పరమాత్మని కట్టి కొట్టేస్తానంది గొల్లపడచ్చు. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించాడు. అప్పుడు ఆ రోలు లాగడంలో తాడు ఒరుసుకుపోయి మచ్చలేని పరమాత్మ యొక్క నడుం మీద మచ్చబడింది. అదే పనిగా పంచకట్టుకుంటే పంచకట్టుకున్న చోట మచ్చబడదు, అలా తాడు కట్టేస్తే నీకు మచ్చ వచ్చింది. లోకంలో కొంతమందికి మచ్చ వస్తే అది వాళ్ళ కీర్తికి పరాకాష్ఠ. ఎందుకో తెలుసా? పరమశివుడికి తెల్లగా ఉంటాడు, శితవపుహో అని పేరు. ఆయన కంఠానికి నల్లటి మచ్చ వచ్చింది అంటే ఆయన జీవితంలో మచ్చ ఉందంటారా? లోకాల కోసం గరళకంఠుడై శ్రీకంఠుడై హలాహలాన్ని తాగి తెల్లటి కంఠాన్ని నల్లగా మార్చుకున్నాడు. మహాత్ముల జీవితాలకి మచ్చ తెద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి మచ్చలా వచ్చింది కూడా వాళ్ళ కీర్తికి కారణం అవుతుంది తప్ప వాళ్ళకి కీర్తి మాయదు. శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడిగా వచ్చి తాడు వేసి అమ్మ కట్టడానికి ప్రయత్నిస్తే రోటి వరకు ఆయన ఆ చెట్ల వరకు రోటిని లాగితే ఒరుసుకుని తాడు నడువుకి మచ్చబడితే అయ్యయ్యో ఏమీ తెలియనటువంటి గొల్లపడుచు అమ్మగా నిలబడినందుకు ఇంత లొంగిపోయావా? దామోదరుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడయా అంతటి మహానుభావుడు ఒక గొల్లవాడిగా నటిస్తూ సభలో కూర్చున్నాడు. నీ బుర్ర నీకేం అర్థం అవుతుంది? ఏం మాట్లాడతావు ఆయన గురించి? భీష్ముడి గురించి మాట్లాడతావేంటి? ఆయన ఒక్కడే పట్టగలిగిన వాడు, ప్రాజ్ఞుడు. అందుకు చెప్పాడు కృష్ణుడిని పూజ చేయమని. నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? దామోదరు ఆ ఒక్క మాటలో వేశాడంతే మహానుభావుడు ధర్మరాజు. కాబట్టి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని. ఆయన కన్నా పూజనీయుడెవరయ్యా? లోకంలో చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఎవరికి పనికి మేలినవాడు, ఎవరికి గొప్పవాడు? ఎవరికైనా లొంగిపోయినవాడు, ప్రేమకి లొంగిపోగలిగిన వాడైతే వాడు గొప్పవాడు. ఆయన కన్నా లొంగిపోయేవాడు లేడనడానికి ఆయన దామోదరుడు అన్నది సత్యం. ఆయన కన్నా గొప్పవాడు లేడనడానికి అంతటా వ్యాపకత్వం ఉండడం ఆయన యొక్క గొప్పతనం. అత్యధిష్టదశాంగుళం, ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు. క్షీరోధన్వత్ ప్రదేశేషు చమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరుపరివిశతైర్ముక్త పీయూష వర్షైః ఆనందీన పునీయాత్ తడిన గదా శంకపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిర్వీరసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమవిదహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన బహుశం విష్ణుమీశం నమామి అని రోజు విష్ణు సహస్రానికి ముందు పీఠికలో తెరవట్లా. అలా పెరిగిపోయినటువంటి పరమాత్మ అంతటి వ్యాపకత్వం ఉన్నవాడు. అంతటి వ్యాపకత్వం ఉన్నవాడు నేను అమ్మననుకుని కట్టేద్దాం అనుకుంటే ఆ ప్రేమకి లొంగిపోయి ఇంత బుడతడై చిన్ని కృష్ణుడై నడువుకి తాడేసి కట్టించుకున్నవాడు. ఆ తత్వాన్ని పట్టుకోవడం అది జీర్ణమైన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవమైన వాళ్ళకి తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది భగవంతుడి గురించి?
మనసంతా కల్మషం ఉన్నవాడివి, నీకెలా భగవంతుడు అర్థం అవుతాడు? అర్థమైనట్లు నటించి మాట్లాడతావేమిటి? కృష్ణుడు అర్హుడు కాడంటావేమిటి? యుక్తమకాకిది ఏమి దోషమే? ఏమిటా భీష్ముడు చెప్పింది దాంట్లో తప్పు? నీకేం తెలిసని మాట్లాడుతున్నావు? తెలియకుండా మాట్లాడచ్చా? అలా మాట్లాడకూడదు, చాలా దోషం సుమా. నీ హద్దులో నువ్వుండు. పరమార్థ ప్రతిభన్ తమోహరు నచ్యుతున్ భీష్ముడెరిగినట్లెరుగంగా నీకరిది శిశుపాల పెద్దల చరితం బల్పులకు ఎరుగ శక్యమయందున్. వాత పెడుతున్నాడు ధర్మరాజు. ఇది భారతం ఎందుకు చదువుకుంటామంటే లోకములకు ఎప్పటికీ ఇది పాఠమే. పరమార్థ ప్రతిభన్, అసలు ఆ పరమార్థ దర్శన తత్వ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఎవరో ఒక్కళ్ళుంటారు కోటాను కోట్ల మందిలో. భగవంతుని యొక్క ప్రజ్ఞా విశేషాన్ని, ఆ విభూతిని పట్టుకుని ఆ భగవంతుడు రాశీభూతమయ్యాడు. ఇక్కడ ఆనంద ఘనమై ఒక శరీరంలా తిరుగుతున్నాడని చెప్పాలంటే వాడు ఎంతటి ప్రజ్ఞావంతుడు కావాలి. భారతంలో ఆది పర్వం నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి గురించి భీష్ముడిలా చెప్పిన వాడు లేడు. అంటే భీష్ముడు ఎంత ప్రజ్ఞాశాలి, ఎంత అనుష్ఠాన తత్పరుడు, ఎంత పరమార్థ వివేచన కలిగిన వాడు. అటువంటి వాడు కనుక ఆయన చెప్పగలిగాడు. అంతేకాని తమోహరు నచ్చుతున్నట్టాడు. అందుకే చీకటిని పోగొట్టగలిగిన వాడు. ఇది చూడండి, అర్ధరాత్రి వేళ ఆయన ఆవిర్భవించాడు కృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో. అంటే చీకటిని తొలగిస్తాను, అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి గురువుగా వస్తున్నానని చెప్పడానికి చీకట్లో వస్తాడు. శ్రావణ మాసం నుంచి మళ్ళీ 6 నెలలు లెక్కెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ మళ్ళీ ఏది ఆవిర్భవిస్తుంది? జ్యోతిర్లింగం. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. బ్రహ్మాండ వ్యాప్త దేహ, శివకేశవుల మధ్య అభేదం లేకుండా ధూర్జటికి దర్శనమైంది. సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి శివ నువ్వు ఎవరో నాకెలా తెలుస్తావు అన్నాడు. అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా కలిపి గుడ్డు ఒక శివలింగంగా కనపడింది. శివకేశవుల మధ్య అభేద తత్వం. కాబట్టి అటువంటి పరమాత్మ తత్వాన్ని దర్శనం చెయ్యాలంటే ఎవరికి తెలుస్తుంది? కృష్ణాష్టమి అర్ధరాత్రి వేళ వస్తే అష్టమి నాటి అర్ధరాత్రి వేళ, అందుకే తిథి అష్టమి అవడంలో కారణం ఏంటంటే చీకటి యొక్క పటుత్వం. అర్ధరాత్రి వచ్చి జగద్గురు అయ్యాడు, జ్యోతిస్వరూపంగా వచ్చాడు. మళ్ళీ 6 నెలల తర్వాత అర్ధరాత్రి జ్యోతిర్లింగంగా శివుడు వచ్చాడు. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. ఇద్దరూ జ్ఞానప్రదాతలే, ఇద్దరుగా కనబడుతున్న ఒక్కడే నిజానికి. ఏకస్త్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైలంలో. కాబట్టి అటువంటి పరమాత్మ జ్యోతిస్వరూపుడు. ఆయన గురువులకు గురువు, తమోహరుడు, చీకటిని తీయగలిగిన వాడు. ఆయన తీసిన వాడికి అర్థమవుతుంది ఆయన ఎవరో. ఆ వెలుగు ఎవరిలో వెలిగిందో వాడికి తెలుస్తుంది ఆ వెలుగు యొక్క గొప్పతనం. వెలగని వాడికి నీకేం తెలుస్తుందా? నువ్వా దాని గురించి మాట్లాడగలిగిన వాడివి. చీకట్లో ఉండి దీపం అంటే తెలియని వాడు దీపం చీకటిని పోగొడుతుందా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ మాట. దీపం తెలుసున్నవాడు దీపం చీకటిని పోగొడుతుందా అన్న మాట అంటాడా? అనడు. ఎందుకు అనడు అంటే వాడికి దీపం గౌరవం తెలుసు. నీకు అసలు ఆ దీపం గురించి తెలియదు, నీకు ఆ దీపానుభవం లేదు, నువ్వెందుకు మాట్లాడతావు? కాబట్టి నీకరిది శిశుపాల, నీకొక్కనాటికి అర్థం కాదు భగవంతుడు, నీకు సాధ్యం కాదు అర్థం చేసుకోవడం. మనస్సు ఎందు శుద్ధి లేని వాడికి ఎలా అర్థం అవుతుందా? పెద్దల చరితం బల్పులకు ఎరుగ శక్యమే ఎందున్. మహాత్ములైనటువంటి వారి చారిత్రము, వారి నడువడి, వారి అనుభవము, వారి గొప్పతనం అల్పుడైన వాడికి అర్థం అవుతుందా?
కాబట్టి నీ నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. ఎక్కడి భీష్ముడు, ఎక్కడ నువ్వు, నీ బ్రతుకెంత? ఆయన గురించి అలా మాట్లాడటమే. పరమాత్మ దర్శనం చేసినవాడు, అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, ఆయన నిర్ణయం చెయ్యగలిగినవాడు. అటువంటి వాడిని నింద చేస్తావు, తప్పు. కూర్చో అని సభలోంచి బయటికి ఎడతావా? పైగా అదో పెద్ద దోషం. కూర్చోబెట్టాడు ధర్మరాజు గారు. అది ధర్మరాజు గారి గొప్పతనం అంటే, సభా మర్యాద అంటే, సభ గౌరవాన్ని నిలబెట్టడం అంటే అది శివస్వరూపం. అందుకే సభలో ప్రవేశించడానికి, సభలో కూర్చోడానికి అర్హతా నిర్ణయం చేస్తాడు. ఎందుకని అంటే అది సభ మర్యాదకు భంగం కాకుండా ఉండాలి కనుక. అంత గొప్పగా మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పుడు భీష్ముడు లేచి మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు విందురుగా. చాలు ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఇంత గొప్ప తిథినాడు భీష్ముడు మాట్లాడిన మాటలు, ధర్మరాజు మాట్లాడిన మాటలు 2 కళ్ళజోళ్ళెట్టుకుని భగవత్తత్వాన్ని పరిశీలించగలడం. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇవాళ మళ్ళీ వెనక ఉత్సవం ఉంది కదూ, మహాదృష్టం మనం అందరం. ఇవాళ దీపోత్సవం, విశేషించి ఇవాళ నాగపంచమి, గరుడ పంచమి. ఇవాళ శేషదర్శనం చెయ్యలేని వాళ్ళు, ఇలా వాహనాన్ని చూడలేని వాళ్ళు, వాహనం వెనక వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే, సంప్రదాయంలో అథవా గోడ మీద శుద్ధ ముక్కతోనైనా పాము బొమ్మ గీయాలి. గీసి చూడమని చెప్తున్నాయి గ్రంథాలు. కనీసం గోడ మీద శుద్ధ ముక్కతో గీ. నీకు శుద్ధ ముక్కతో పాములా గీయడానికి భయం వేసి గీయలేకపోతే దూదితో చిన్న తాడులా చేసి గోడ మీద అంటించి నమస్కారించి. సర్పాన్ని చూడడం ఎవరికైనా భయమేగా. అలా చూడలేకపోతే ఇలాగైనా ఇవాళ చూడాలని. మన అదృష్టం ఏమిటో తెలుసా? మహాభారతంలో భీష్మ ధర్మజులు ఇద్దరూ మాట్లాడినటువంటి ఘట్టాన్ని విని పరమాత్మ తత్వాన్ని కాసేపు పరిశీలించి దీపోత్సవాన్ని చూసి, శేషవాహనం మీద లక్ష్మీనారాయణులు బయలుదేరితే గరుడ వాహనం మీద గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. విష్ణు స్త్రీ స్వరూపంలోకి వస్తే పార్వతీదేవి. పార్వతీ పరమేశ్వరుడు గరుడ వాహనం మీద బయలుదేరితే శివకేశవులకు అభేదంగా క్షేత్రపాలకుడై, ఇప్పుడేగా మీరు అష్టోత్తరంలో విన్నారు, విష్ణుపుత్రాయ నమః, పంచవక్త్రపుత్రాయ నమః. శివకేశవులు ఇద్దరికీ కొడుకు. ఇవాళ ఆయన ఎంత మురిసిపోతాడో. నా తల్లిదండ్రులు బయలుదేరుతున్నారు వాహనం మీద, పృష్ఠభాగం చూపించడం. అందుకని ఆయన ఇటు చూస్తూ వెనక్కి నడుస్తాడు. శేషవాహనం మీద లక్ష్మీనారాయణులు, ముందు తండ్రి గారు కదా రావాలి, వెనక భార్యాస్వరూపం రావాలి. అందుకని ముందు పరమశివుడు గరుడ వాహనం మీద వస్తాడు, పార్వతీ పరమేశ్వరులు, వెనక శేషవాహనం మీద లక్ష్మీనారాయణులు వస్తూ ఉంటారు. సర్పదర్శనంగా శేషవాహనాన్ని చూస్తూ 2 భిన్నం. అందుకే గరుడ పంచమి, నాగపంచమి 2 కలిసి వెళ్ళాలి. 2 పరస్పర విరుద్ధం, కానీ అమృతత్వ శక్తి. అక్కడ దేవతల విషయంలో ఏం దెబ్బలాట్లు ఉండవు. భగవంతుడు అధిరోహించి ఉంటాడు. అలా వెడుతూ ఉండగా ఇవాళ వాళ్లతో కలిసి దేవాలయానికి ప్రదక్షిణంగా భగవన్నామంతో చెప్పడం, వెళ్ళి రావడం అంటే ఇన్ని కోట్ల జన్మల పుణ్యబలం ఉంటే ఇటువంటి క్షేత్రంలో అలా జరగడం సంభవిస్తుంది. కాబట్టి నేను ఇంకా ప్రవచనం చేస్తూ మీకు అడ్డు రావడం ఎందుకు? రేపు ఎలాగో 7 గంటలకి మళ్ళీ ప్రారంభం చేస్తానుగా. ఇప్పుడు వాహనాలు బయలుదేరుతాయి. చక్కగా అందరూ కూడా బయలుదేరండి. ఇలా ముందుకు వెడితే వాహనాలు వస్తాయి. చక్కగా గురుస్వాములు ఉన్నారు సభలో, దత్తాత్రేయ గురుస్వామి, ప్రాజ్ఞులు, మహానుభావులు, వేదాంగములలో ఒకటి జ్యోతిష శాస్త్ర విద్వాంసులు రామకృష్ణమ్మ సిద్ధాంతి, మన దేవస్థానం బ్రహ్మగారు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు. చక్కగా అందరం కలిసి ఆ వాహనాలతో కలిసి, ఇంతమంది పెద్దలతో వెళ్ళడం ఎంత అదృష్టం. ఇప్పుడేగా విన్నారు పెద్దల గురించి. కలిసి చక్కగా వాహనంతో వెళ్ళొద్దాం. వెళ్ళొచ్చాక మళ్ళీ ఇక్కడ ఉంచి నీరాజనం ఇచ్చి ప్రసాద వితరణ చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇవాళ నడవండి, సాధ్యమైనంత వరకు వాహనంతో నడవండి. ఒక్కసారి మంగళాశాసన